Jera. Hello, guys. Welcome to my channel. It's Republic Day, and to commemorate Republic Day, we need to see something special. We planned on riding to Vaisak Colony, which is around 150 kilometers from Hyderabad. So I asked a couple of my friends, shall we drive? And they said yes. And we planned on starting at 7 o'clock in the morning so that we would reach back home by 8 in the evening. But as lazy as the Sunday hangovers are, both my friends who are non-drinkers, non-alcoholic, they woke up late and they got ready by 9. We eventually are starting now at 10. So let's go. మేమైతే స్టార్ట్ అయిపోయాం. హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి అయితే 150 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో దీనికైతే రెండు రూట్స్ ఉన్నాయి. వన్ రూట్ అయితే మా ఇంటి నుంచి టువర్డ్స్ రాజేంద్ర నగర్ అండ్ సిటీ లోపల నుంచి చూపించింది. అండ్ అనదర్ రూట్ ఇస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ విచ్ ఇస్ లాంగర్. బట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఇస్ స్మూత్ సైలింగ్ రోడ్ కాబట్టి వీ టుక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. అసలు ప్రతిరోజు కాంక్రీట్ జంగల్లో పొల్యూషన్ మధ్యలో బ్రతుకుతున్న మా బ్రతుకులకి ఇలా పొలాల మధ్యలో రైడ్ చేస్తుంటే ఆ ఫీలే వేరు. మేమైతే వైజాగ్ కాలనీ రీచ్ అయిపోయాం. మాకు రావడానికి 3 అవర్స్ పట్టింది. బట్ 150 కిలోమీటర్స్ అంటే లిటిల్ మధ్యలో రోడ్స్ చిన్నగా ఉండడము, లిటిల్ బైట్ ఆఫ్ ట్రాఫిక్ బికాస్ ఆఫ్ రిపబ్లిక్ డే అవడం వల్ల వీ గాట్ లిటిల్ డిలే. బట్ ఫైనలీ వీ రీచ్డ్. చూసారు కదా, దర్ లాట్ ఆఫ్ కార్స్, చాలా కార్స్ ఉన్నాయి. మమ్మల్ని యాక్చువల్లీ చెరువు దగ్గర వరకు తీసుకొచ్చి అక్కడ పార్క్ చేశాం. అండ్ దిస్ గాయ్ మురళి మాకు రోడ్లో వస్తుంటే కనపడ్డాడు. అన్న బోటింగ్ అని అడిగితే వాడు సరే సరే ఎలాగో కలిసావు కదా అని తీసుకొచ్చాడు. వాడు బోటేనంట. యాక్చువల్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 1200 రూపీస్ది, ఇంకోటి 3500 అని చెప్పాడు. 3000కి వచ్చాడు. వన్ ఇస్ విత్ ఓన్లీ వన్. ఒక ఐలాండ్ 1200, 2 ఐలాండ్స్ అయితే 3000. బట్ వాడు మొత్తం రైట్ రౌండ్ తిప్పి చూపిస్తాడు. ఇట్ వాస్ రియలీ లాంగ్ రూట్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇట్స్ రియలీ గుడ్. కాకపోతే ఏంటంటే కొంచెం వేడిగా ఉంది. అండ్ కింద కూర్చోడానికి ఏం లేదు. ఎక్కగానే బూట్లు తీసేసి ఎక్కాలి కాబట్టి, బికాస్ తడిచిపోతాయి కాబట్టి. ఎక్కగానే కాళ్ళు అయితే కాలినాయి కొంచెం, బికాస్ ఇట్ వాస్ వెరీ సనీ దట్ డే. బట్ యా, మాకు ఈ ప్లేస్, ఈ వాటర్, ఈ టర్కో కలర్లో ఉన్న వాటర్ అంతా చూసి ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్. మేమైతే అలా ఎంజాయ్ చేసాం. బట్ సదుపాయాలు అయితే ఏం లేవు. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. మేము ప్రిపేర్డ్గా అయితే రాలేదు టు స్విమ్ ఆర్ బేత్ అవర్ సెల్స్. విషయాలుగా అయితే చేయకూడదు. బట్ దే ఆర్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇమర్స్డ్ అండ్ డ్రింకింగ్ అండ్ డాన్సింగ్ అండ్ లాట్ ఆఫ్ స్టఫ్. బట్ ఇట్స్ నాట్ feasible for families, that's for sure.
అసలు ఇదొక బిట్ ఏదో బీచ్‌కొచ్చినట్టు ఉంది ఇది. నిజంగా వైజాగ్ కాలనీ అంటే వైజాగ్ బీచ్‌కొచ్చినట్టు. ఆ చిన్న చిన్న అలలు చాలా బావుంది. బోటింగ్ అంతా కంప్లీట్ కావస్తుందన్న టైం వరకు మురళి వాళ్ళ విలేజ్‌లో ఉన్న వాళ్ళ మెంబర్స్‌కి కాల్ చేసి ఫిష్ అంతా రెడీ చేపిచ్చాడు. 2 కిలోస్ ఆఫ్ ఫిష్ మేము 2 కిలోస్ తీసుకున్నాము. 2+2.4 కిలోస్ వచ్చింది. పర్ కిలో 200 రూపీస్ ఫిష్ ప్రైస్ అయితే వాళ్ళు చేయడానికొచ్చి 100 రూపీస్ తీసుకున్నారు. సో, టోటల్ 600 వరకు 600 ప్లస్ 700 అయింది యాక్చువల్లీ 2.5 కిలోస్ కాబట్టి. మా వాళ్ళిద్దరూ 2 కిలోస్ తింటే నేను 400 గ్రామ్స్ తిన్నాను. సో, వాళ్ళు హెవీ ఈటర్స్ అనమాట కొంచెం మనతో పోలిస్తే. ఇట్ వాస్ టేస్టీ యాక్చువల్లీ. చాలా టేస్టీగా ఉండింది. మా బోటింగ్ ఎక్స్‌పీరియన్స్ అంతా అయిపోయింది వైజాగ్ కాలనీతో. ఇట్ వాస్ రియలీ ఐ వాస్ రియలీ ప్లెజెంట్‌లీ సర్ప్రైజ్డ్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. మేము ఒక మంచి డే స్పెండ్ చేసాం ఇక్కడ వైజాగ్ కాలనీలో. ఆహ్, బోటింగ్ వాస్ రియలీ గుడ్. అంటే చాలా బాగుండింది. ఇట్ వాస్ ధూప్ తో బహుత్ థా బట్ ఐ ఐ రి వి వి రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఆహ్, మేమైతే వాటర్‌లో దిగడానికి ప్రిపేర్ అయ్యి రాలేదు. బట్ చాలామంది ప్రిపేర్ అయ్యి వచ్చారు. అండ్ ఫిష్ ఫ్రై ముందుగానే ఫ్రై చేసుకొని తీసుకెళ్లారు. దే దే నీట్‌లీ ప్యాక్డ్ అండ్ గేవ్ ఇట్. మేమైతే అయిన తర్వాత తిన్నాము. వి స్కిప్డ్ లంచ్ అండ్ వి డైరెక్ట్‌లీ హాడ్ ఫిష్ ఫ్రై దేర్. It was really happy. The ride was really good. Our primary purpose was riding hills లో, సన్సెట్‌లో. It was awesome. ఓవరాల్ ఫ్యామిలీస్‌కి అయితే ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ బికాస్ సదుపాయాలు అయితే దగ్గరలో ఏం లేవు. ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ వరకు మనకి మధ్యలో వరకు అన్ని విలేజెసే ఉంటాయి. బట్ అయితే ప్రిపేర్డ్‌గా రండి. లేదంటే ఇలాగ బ్యాచిలర్స్ అయితే ఇంప్రాంప్టుగా కూడా రావచ్చు. థాంక్ యూ. ఒకవేళ మీరు గనుక ఆల్రెడీ వైజాగ్ కాలనీ వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్ కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి.